హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ రమ్య వ్లాగ్స్. మా వైఫ్ అయితే ఎన్నడూ కూడా పూలు అయితే అసలుకే పెట్టుకోదు. మరి ఎందుకు ఈరోజు స్పెషల్గా తీసుకొచ్చుకొని అయితే అల్లుకుంటుంది. మరి ఎందుకు ఏం కథ ఒకసారి చూడండి. ఇగో ఏం చేస్తున్నామ్మా? ఎందుకు అవి పెట్టుకోవాలనిపించింది. అవునా? అంటే ఎప్పుడు కూడా యూజ్ చేయవు కదా. నాకు పెట్టుకోవాలనిపించింది కాబట్టి నేను తీసుకొచ్చుకున్నా. అవునా? అనుకుంటావా? ఏం చేస్తావు ఇప్పుడు వాటిని? రేపు పొద్దున పెట్టుకుంటా. పొద్దున అంటే ఎటు వెళ్తున్నావు? రేపు ఊరికి పోతున్నా. రేపు ఊరికి వెళ్తున్నావా? మరి చెప్పలే నాకు. నేను కూడా నీకు తెలియకుండా టికెట్ బుక్ చేసిన తెలుసా? అవునా? ఎక్కడికి పోయేది? కరీంనగర్. కరీంనగర్కా? ఎక్కడికి? పిన్ని వాళ్ళిగా. ఎందుకు? చాలా డేస్ అవుతుంది వాళ్ళని కలవాక, సో కలిసి వద్దామని చెప్పి. మరి నాకు ఒక ముచ్చట చెప్పాలి కదా నువ్వు. చూడండి ఇగో ఇలా ఉంటది వీళ్ళతోటి. సో సర్ప్రైజ్ చేశాను ఫ్రెండ్స్, అంతే. సేమే పెట్టినవా? మన పని అలా ఉంటది. మరి ఒక పని చేయమా. అయ్యో చూడండి ఇగో ఇలా ఉంటది వీళ్ళతోటి. ఇక్కడ పొయ్యిలో పెట్టింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ రమ్య వ్లాగ్స్. నేను ఈ రోజు మేము ఇద్దరం కలిసి అయితే కరీంనగర్కి వెళ్తున్నాము. చాలా డేస్ అవుతుంది వెళ్ళక. సో ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 5:14 అవుతుంది, అంటే మార్నింగ్ టైము. మీకు ఇది రివర్స్ కనిపించవచ్చు. కరీంనగర్లో ఎవరు ఉన్నారు? మరి మనం ఎందుకు వెళ్తున్నాం? ఎక్కువ మా పిన్ని వాళ్ళు అయితే ఉన్నారు. సో వాళ్ళని కలవక చాలా రోజులు అవుతుందని చెప్పి అయితే మేము వెళ్తున్నాము. మినిమం 1.5 year అయితే అయ్యింది. సో అందుకని చెప్పని అయితే మేము వెళ్తున్నాము. ఏ బస్సు? రీచ్ అయిన తర్వాత ఒక టిఫిన్ సెంటర్కి అయితే వెళ్ళాము. మా ఆయన పూరి తీసుకున్నాడు, నేను ఇడ్లీ తిన్నాను. సో మేము స్టేషన్కి అయితే వచ్చినాము. సో మాదైతే D2 కోచ్. ఇంకా అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు, వెళ్ళాలి. ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్కి అయితే వెళ్తుంది. సో మేమైతే మధ్యలో పెద్దపల్లిలో అయితే దిగాలి. ఇంకా అక్కడ దిగిన తర్వాత కరీంనగర్ బస్ ఎక్కి దుబ్బపల్లిలో అయితే దిగాలి. మేమైతే దుబ్బపల్లిలో కనిపిస్తున్నారా? అంటే నేను సరిగా ప్రింట్ వేయలేదు, పోయింది అది. విలేజ్లో అయితే దిగాము. జస్ట్ ఇప్పుడే బస్సు దిగాము. ఇలా బాబాయ్ అయితే ఇప్పుడు వస్తున్నాడు, తీసుకెళ్తున్నాము. ఎందుకంటే ఇటుదికైతే వెహికల్స్ అనేది ఫెసిలిటీస్ లేవు. మా బాబాయ్ స్కూటీ వేసుకుని అయితే వచ్చిండు. మేమైతే ఇక స్కూటీ మీదనైతే వెళ్తూ ఉన్నాము. చూడండి ఎంత మంచిగా ఉందో గ్రీనరీ. రోడ్డుకి ఇరువైపులా చెట్లు, ఆ పక్కన అయితే పొలాలు అయితే ఉన్నాయి. మాకైతే మంచిగా అనిపించింది, చల్లగా ఉన్నది వెదర్ అయితే. పక్కన అయితే గొర్రెలు అయితే ఉన్నాయి అక్కడ. సో గాయస్, మేమైతే ఫైనల్గా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అవ్వబోతున్నాము. ఇదే మా పిన్ని వాళ్ళ ఇల్లు. ఇది ఎంట్రెన్స్ ఎలా ఉందో చూడండి. ఎంట్రీకి ముందే మంచిగా చెట్టు అయితే ఉన్నది, గంట పూల చెట్టు. సో ఇది ఎంట్రెన్స్. ఎంట్రీ అయిన తర్వాతనైతే ఫస్ట్ పూల మొక్కలు చూసాను నేనైతే. పూల మొక్కలు చాలా నచ్చాయి. ఒకసారి చూడండి, 100 వరాల చెట్టే, కానీ అందులోని హైబ్రిడ్ రకం అనమాట. సో చాలా బాగుంది. ఇక మిగతా అన్ని కనకాంబరాలే, నార్మల్గా మంచిగానే ఉన్నాయి, మంచిగానే పూసినాయి కూడా. చెట్టు నిండనైతే కనకాంబరాలు అయితే పూసినాయి. ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, తనే మా పిన్ని, నానమ్మ, అమ్మమ్మ. ఎవరికి నానమ్మ అవి? నాకేనా? నా కోసం వచ్చారు చెట్ల మీద పూలు. సో మా ఫ్రెండ్స్కి అందరికి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాం. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. మా పిన్ని వాళ్ళ గార్డెన్ ఒకసారి అయితే చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ అయితే శంకుపూల చెట్టు అయితే పెట్టిరు, ఇటు సైడ్కి మందార చెట్టు. ఇంకా ఇప్పుడు మేము గునుగు తోటకైతే వెళ్తున్నాము. ఫస్ట్ ఎట్లున్నాయో చూద్దాం అనేసి. ఎంత పెద్దగా ఉందో, చాలా మంచిగా. వెనకాల నానమ్మ కూడా ఉంది. మా అమ్మమ్మ కూడా వచ్చింది అటు సైడ్, బ్యాక్ సైడ్ వీడియో తీస్తున్నామని చెప్పి. సో ఇప్పుడు ఒకసారి గునుగు తోటది మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి గాయ్స్. బతుకమ్మ పండుగ రాకముందే గునుగు తోట అయితే తయారైపోయింది. ఎంత మంచిగా వచ్చిందో చూడండి. కావాల్సిన టైంలో అయితే దొరకదు. సో మేమైతే ఆ గునుగు తోటలోనే చాలా సేపు అయితే ఉన్నాము. ఆ గునుగు తోట పక్కన మామిడి చెట్టు, అరటి చెట్టు అవన్నీ ఉన్నాయి. గునుగు తోటలోనే మామిడి చెట్టు అయితే ఉంటుంది. సో మంచిగా అంతకుముందు అయితే కాయలు అయితే మంచిగానే కాసినాయట. దొండకాయలు తెంపుతున్నా? తెంపు.
ఇవి పచ్చి తినాలి తెలుసా? పచ్చియా? బాగుంటుంది. అవి ఇప్పుడు ఇంట్లేదా అమ్మ? ఆహా, అమ్మ ఇంట్లేదా? దీనిలో ఎప్పుడు ఇదే. మామిడి చెట్టు పక్కన అరటి చెట్టు అని చెప్పాను కదా, దానికైతే ఒక అరటి గెల అయితే వేసింది. ఫుల్ ఉన్నాయి కాయలు అయితే దానికి. సో ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ కదా, ఇంకా టైం పడుతుంది అవి కావడానికి. దొండకాయలు నేను కూడా తీసుకున్నాను. దొండకాయలు నా దగ్గర కూడా ఉన్నాయి. మా అమ్మమ్మ దొండకాయలు ఉంటుంది చూడండి. పప్పు గారెలు. సో మా పిన్ని చేస్తుంది, మా నాన్నమ్మ కాలుస్తుంది. సో కొన్ని అయితే అయినాయి ప్రజెంట్. చూస్తాను అన్నట్టు, అంటే వీళ్ళు చేస్తా అంటే చూస్తాను ఎట్లా చేస్తారు ఏందని చెప్పి. మా పిన్ని వాళ్ళు ఇంటికి వచ్చినాయి కాబట్టి చిన్న దావత్ అయితే అరేంజ్ చేసినాం. మా పిన్ని, మా బాబాయ్, మా పిన్ని మాకు ముద్దగాయలు అయితే తీసుకొచ్చి ఇచ్చింది. చూడండి ముద్దగాయలు. నేను తిన్నా, అప్పుడే తిన్నాం. థమ్స్అప్ తాగినాం, తిన్నా. థమ్స్అప్ వాళ్ళ ఫ్రిడ్జ్లు ఉన్నది. వీడియోలో థమ్స్అప్ పెట్టడం మర్చిపోయింది యాక్చువల్గా. తాగినాం మేము అప్పుడే, కానీ ఇప్పుడు మరోసారి పెడతా చూడండి థమ్స్అప్. మీకు సంవత్సరాలు తాగినాం, ఇంకా సగం ఉన్నది. మా అమ్మమ్మ అయితే నిద్ర పోయింది గాయస్. 8:30కే అనుకున్నది డైరెక్ట్ మొత్తం. సో ఈ రోజు అయితే ఇదే ముచ్చట. బాయ్ బాయ్.